హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఒక లాజిస్టిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఈ రోజు మనకు పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. అమ్మాయి ఫోటోను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా తెల్లగా అందమైన బాడీ టైప్ని కలిగి ఉంది. అమ్మాయి పేరు సులేఖ. ఒక వ్యవసాయ కుటుంబంలో ఈ అమ్మాయి జన్మించింది. వయసు 35 సంవత్సరాలు. ఈమె ఒక షిప్ కంటైనర్ సంస్థకు చెందిన లాజిస్టిక్ కంపెనీలో పనిచేస్తుంది. నెలకు 24,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తుంది. కంపెనీ వారు ఈమెకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాన్ని పెడతారు అని చెప్పింది. రోజు 10 గంటలు ఉద్యోగ నిమిత్తం ఆఫీస్లో ఉంటుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక బాబు కూడా ఈ అమ్మాయికి జన్మించాడు. కానీ భర్తలో మార్పు రావడం వలన భర్తకు విడాకులు ఇచ్చింది. భర్త అనవసరంగా ఈమెను బూతు మాటలతో తిడుతున్నాడు. అలాగే కొన్నిసార్లు కొడుతూ ఉన్నాడు. అలాగే మాటిమాటికి విడాకులు ఇస్తాను అనే పదాన్ని వాడుతున్నాడు. అందుకే ఈ అమ్మాయి భర్తతో జీవించడం చాలా కష్టమని ఆలోచించి విడాకులు ఇచ్చింది. ఈ అమ్మాయి అన్నయ్య ఈమెకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. మన ఛానల్ కూడా ఈ అమ్మాయి బయోడేటాను ఈ రోజే సెండ్ చేశాడు. మీరు డైరెక్ట్గా ఈ అమ్మాయికి కాల్ చేసి మీ గురించి అన్ని విషయాలు చెప్పవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మీరు ఈమెతో మాట్లాడవచ్చు. ఈ అమ్మాయి చదివిన చదువు బీకామ్. చాలా చురుగ్గా ఉంటూ వంట పనులు చేయగలను అని చెప్పింది. అలాగే పాటలు వినడం, టీవీలు చూడడం అంటే ఇష్టం అని చెప్పింది. సంవత్సరానికి ఒకసారైనా ఈమె వారం రోజులు కంపెనీకి లీవ్ పెట్టుకుని విహారయాత్రకు వెళ్తుంది. మీరు ఈమెను కొత్త ప్రాంతాలకు తీసుకువెళ్లేవారై ఉండాలి. ఈ అమ్మాయి జీతాన్ని తల్లిదండ్రులకు పంపకుండా ఈమె బ్యాంకులో సేవ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి ఫ్యామిలీ విషయాన్ని చూస్తే నాన్నగారు మిరపకాయల వ్యాపారం చేస్తారు. అలాగే 11 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నారు. ఒక చిన్న సొంత ఇల్లు ఈమె నాన్నగారికి ఉంది. ఈమె నాన్నగారి ఆస్తి విలువ 55 లక్షల రూపాయలుగా ఉంది. ఒక అన్నయ్య మాత్రమే కొన్నాడు. ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పారు. 5.3 ఇంచెస్ ఎత్తును, 66 కేజీల బరువును ఈమె కలిగి ఉంది. వ్యాపారం చేసేవారు లేదా ఉద్యోగం చేసేవారు ఈమెకు కావాలి అని చెప్పింది. ఖాళీగా ఏ పని చేయకుండా ఈమె జీతంపై ఆధారపడేవారు వద్దు అని చెప్పింది. ఈమె ప్రజెంట్ మచిలీపట్నంలో ఉంటుంది. ప్రజెంట్ ఇంటి వద్ద నుండే ల్యాప్టాప్లో పనిచేస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో ఆఫీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పెళ్లి చేసుకునేవారు అందంగా లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి మనసు ఉంటే చాలు అంటుంది. భార్య చనిపోయి పిల్లలు ఉన్నవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. 3 లక్షల కట్నం, ఒక ఉంగరం, ఒక గోల్డ్ చైన్ని పెళ్లి చేసుకునే అబ్బాయికి కట్నంగా ఈమె నాన్నగారు ఇస్తారు. పెళ్లిని చాలా సింపుల్గా ఒక మ్యారేజ్ హాల్లో చేస్తారు. ధనవంతులైన వారు లేదా బేదవారైనా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. ఏదో రకంగా 3 పూటలు ఈమెకు భోజనాన్ని పెట్టగలిగే వారే ఉంటే చాలు. ఇటువంటి కండిషన్స్ పెళ్లి చేసుకునే వారికి ఈమె పెట్టలేదు. రాత్రులు తప్పకుండా మీరు ఈమెతో పాటు ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా పడుకోవడం అంటే ఈమెకు భయం అని చెప్పింది. ప్రజెంట్ ఈ అమ్మాయి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. పెళ్లి కాకుండా ఏజ్ బారైన వాళ్ళు కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. మంచి మంచి చీరలు కొనుక్కోవడం, సినిమాలకు వెళ్ళడం అంటే ఈమెకు చాలా ఇష్టం అని చెప్పింది. బాడీ కలర్ తెలుపు రంగుతో రెగ్యులర్ బాడీ టైప్ని కలిగి ఉంది. మద్యం తాగని వారు, ఎటువంటి వ్యాధులు లేనివారు ఈమెకు కావాలి. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.